రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కోండ్రు మురళీమోహన్, శాసనసభ్యులు, రాజాం నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు. కోట్ల రఘు గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి రఘు గారు ఎప్పుడైతే రాజకీయ ప్రస్తావన ప్రారంభించారో ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కొవ్వాడ నా వైభవం అంతాను వాళ్ళ జిల్లాలోని కానీ రాష్ట్రంలోని కానీ కొవ్వాడకు గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మా కోట్ల రామినాయుడు గారు, ఆయన రఘు గారు, ఆ కోట్ల వారి కుటుంబీకుడు. ఇదే గుడిని గతంలో మేము చిన్నప్పుడు చూస్తే ఓ సింగిల్గా చిన్న గుడి మాత్రం ఉండేది. కానీ మా రఘు గారు సర్పంచ్ అయిన తర్వాత ఈ గుడిని ఇంచుమించు 25-30 లక్షలు పెట్టి దీన్ని అంతా శుభ్రంగా తయారు చేయించి ఎంతో ఘనంగా చేసినారు. ఈ గుడి కోట్ల వారు తదుపరి కళ్యాణపు వారి కుటుంబానికి సంబంధించినటువంటి గుడి అయినప్పటికీ గ్రామస్తులందరూ కూడా ఈ పండగ రోజున ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామస్తులు ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా తీన్మారు డప్పులతోని, బ్యాండ్తోని, సొన్నయ్య మేళంతోని, మరి కోలాటంతో, భారీ మందుగుండు సామాగ్రితోని ఎంతో ఘనంగా ఈ అమ్మవారిని దర్శించుకోవడం. ఈ కొవ్వాడలో ఏదైనా ఉందనంటే విశిష్టత పూర్వమైనటువంటి ప్రాచీన కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. మా కొవ్వాడ గ్రామంలో మకర సంక్రాంతి రోజు మధ్యాహ్నం కుటుంబ సమేతంగా ఆడపడుచులతో సీరా సారు పట్టుకొని బాజా భజంత్రీలతో, మందుగుండు సామాన్లతో, తీనుమా డప్పులతో మా యొక్క సర్పంచ్ గారు అయినటువంటి కోట్ల రఘు గారు ప్రతి ఆడపడుచును, ప్రతి మగవాడిని, ప్రతి చిన్నవాడిని, ప్రతి పెద్దవాడిని, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ఈ యొక్క రాజమ్మ తల్లి కోవులకు సంబరంగా జరగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గుడి పూర్వం మా పెద్దలు ఏ విధంగానంటే ముళ్ళు కంపలతోనూ చెట్ల మధ్య చిన్న రాయి మాత్రమే ఉండేది. కానీ ఆయన రాజకీయం స్టార్ట్ చేసిన తర్వాత మా గ్రామానికి రాజమ్మ తల్లి గుడి చాలా చక్కగాను, చాలా అభివృద్ధి పదంగాను, చాలా చెప్పుకోదగ్గ విషయంగాను మా యొక్క కోవులు అనేది కట్టడం జరిగింది. ఈ కోవులు కట్టి నేటికి 15 సంవత్సరాలు కావచ్చింది. ఈ 15 సంవత్సరాలప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ అభివృద్ధి పదంలో కానీ, తర్వాత ఇలాంటి దైవ కార్యక్రమంలో కానీ, దైవ ఘటనలో కానీ ఆయన ముందడుగు వేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కోట్ల పరిచినాయుడు గారు, అదేవిధంగా వారు కోట్ల రఘు గారు, ఈ ఇరువురి సర్పంచులుగా ఉన్నప్పుడు ఈ యొక్క గుడిని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే మా యొక్క ఆడపడుచులు ప్రతి ఇంటింటి సీరా సారే పసుపు కుంకుమ తెచ్చి అందరితో సంబరంగా వచ్చి ఆ యొక్క తల్లిని దర్శించుకుని, గతంలో పూర్వీకుల నుంచి వచ్చే ఆచారం ఇది మాకు. గతంలో పూర్వీకులు అసలు ఇక్కడ గుడి ఉండేదని తెలియదు ఎవరికైనా. ఇక్కడ 2 ఎకరాల ప్రాంగణంలో చాలా తుప్పల్లో, తోటలో ఉండే గుడిని మన కొవ్వాడ గ్రామ కోట్ల వారి వంశార్థి కోట్ల రఘు గారు మరియు కోట్ల పరిచినాయుడు గారు, కళ్యాణపు కుటుంబీకులు అందరూ కలిపి ఒక గుడి కట్టాలి, మన అమ్మవారిని ఎప్పుడు కూడా ఇలా చూస్తే కరెక్ట్ కాదు అనే ఆలోచనతో ప్రతి ఒక్క నా కుటుంబీకులందరూ ఒక మీటింగ్ వేసుకుని మన గుడిని ఇంకా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచనలు పెడితే అప్పటికే మా గ్రామ సర్పంచ్ శ్రీ కోట్ల రఘు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో ఒక అందరూ కూడా ఒక మాట ఉంది. 15 సంవత్సరాల క్రిందట ఈ గుడిని కట్టారు. ఎలాగంటే ఈ గుడి ఈ అమ్మవారు చాలా విశిష్టమైనది. కోరికలు తీర్చే తల్లి. మన కోట్లవారి కుటుంబంలో ఉన్న విలువేల్పు, కళ్యాణ వారి ఉన్న విలువేపు, అలాగే ఇప్పుడు కూడా ఊరు మొత్తం విలువేల్పు అయిపోయారు. ఎందుకంటే మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ మీ ఇల్లు వస్తాను అని ఒక మాట చెప్పుకుంటే మళ్ళీ వచ్చేవరకు కూడా మాకు భరోసాగా ఉండి ఆమె చల్లని దీవులతో మీ ఇంతవరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మా పాపలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా సుఖంగా సంతోషాలతో ఉన్నారు. చాలా మంది కూడా ఈ అమ్మవారికి మొక్కుకుని మా జాబులు రావాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు రావాలని ఒక కోరికలు కోరుకుంటూ తీర్చే తల్లి మా రాజం తల్లి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.